నమస్తే అండి. నేను మీ తనూజాని మాట్లాడుతున్నాను. వెల్కమ్ టు తను కుక్స్. ఈరోజు నేను బగారా రైస్ చాలా ఈజీగా చేసుకునే మెథడ్ చెప్తాను మీకు. దానికి కావాల్సిందల్లా ఒక 2 ఉల్లిపాయలు, నేను హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నాను. హాఫ్ కేజీ బియ్యానికి 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి. ఎందుకంటే పచ్చిమిర్చి ఘాటే మనకు అన్నిది. ఇంకా వేరే మసాలా ఏమి యాడ్ చేయము ఇందులో. కొత్తిమీర, కొంచెం పుదీనా, అందులోకి 2 ఆకులు, బిర్యానీ ఆకులు, షాజీరా, అంతే. బగారా రైస్ ఎప్పుడైనా సరే రైస్ కుక్కర్లో చేసుకోండి. కాకపోతే నేను ముందు స్టవ్ మీద ఎందుకు పెట్టానంటే ఇంత హీటు ఫాస్ట్గా రైస్ కుక్కర్లో రాదు. స్టవ్ మీద కొంచెం వాటర్ వేసి మనం ఇవన్నీ వేసుకుని రైస్ వేసిన తర్వాత ఇంకా స్టవ్ మీద రైస్ కుక్కర్లో పెట్టేస్తే చాలా బాగా ఈవెన్గా కుక్ అవుతుంది. అప్పుడు వరకు కొంచెం సేపు స్టవ్ మీద చేద్దాం. ఉల్లిపాయలు వేగి ప్రాసెస్ అంతా అయ్యేసరికి. ఇప్పుడు గిన్నెలో హాఫ్ కేజీ బియ్యానికి 1 స్పూన్ నూనె, నెయ్యి, 1 గరిటె నూనె వేసుకుని కాగనిద్దాము. ఇప్పుడు కాగిందండి. ఇప్పుడు దీంట్లో షాజీరా, బిర్యానీ ఆకు వేసుకున్నానండి. అవి వేగి చూడండి ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి కదా. ఇలా సగం వేగంగానే మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకు, కొత్తిమీర లాస్ట్కి వేద్దామండి. పుదీనా ఆకు వేసేసి వేసుకుంటూ ఉండండి. ఇలా వేగుతూ ఉంది కదా. ఇప్పుడు చూడండి నా దగ్గర ఉన్న స్పూన్ తోటి 2 స్పూన్లు అంతే చాలు. హాఫ్ కేజీ రైస్ ఇంత వెల్లుల్లి సరిపోతుంది. ఈ మసాలా రైస్ పట్టేస్తే చాలు మనకి. ఇంకా దీన్ని బాగా వేగనిద్దాం. ఇప్పుడు చూడండి ఇది వేగింది కదా, మీకు కనిపిస్తుందా? ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం 1కి 2 అండి. మనం దేంతో అయితే తీసుకున్నామో దాంతో 1కి 2 పోసేయండి. పోసేసి ఒకసారి కలయి పెట్టుకున్నాము. దీంట్లోకి ఎప్పుడైనా సరే ఉప్పు, రాళ్ళ ఉప్పు ఉంటుంది చూసారా, అది వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి నేను దానికి సరిపోను ఉప్పు వేస్తాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే కొంచెం తెల్ల కాగేదాకా ఉంచుతాము. ఇప్పుడు మూత పెట్టేస్తుందండి. ఇప్పుడు చూసారా ఉడకబట్టేసింది వాటర్. ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మళ్ళీ ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసేద్దాం. మీకు ఇంకో విషయం చెప్తానండి. బగారా రైస్ అంటే బాస్మతి రైస్తోనే చెయ్యక్కర్లేదండి. మన ఇంట్లో రైస్ ఉంటుంది చూసారా, మనం అన్నం వండుకుంటాము. మేమైతే 2 పాలిష్ పట్టిన రైసే తింటామండి. ఆ రైస్తో ఒకసారి బగారా రైస్ చేయండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. బాస్మతి రైసే అని ఫిక్స్ అయిపోతారు కొంతమంది, అలా ఏం అక్కర్లేదండి. నేనైతే దాదాపు ఇదే రైస్తో చేస్తాను. మా వాళ్ళందరూ చాలా ఇష్టపడతారు. ఆల్రెడీ ఒక అరగంట ముందు నుంచి సోక్ చేసి పెట్టుకున్న రైస్ అండి. ఇప్పుడే అంతా కడిగేసి వాటర్ ఉంపేసి పెట్టాను. ఇప్పుడు దీన్ని మన రైస్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇదండి నేను బియ్యం యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేస్తామంటే ఉడకపట్టంగానే మనం రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం దీన్ని. ఇప్పుడు చూద్దామండి రైస్ ఉడకపట్టిందేమో. అయితే ఉడుకుతుంది చూసారా, కనిపిస్తుందా? ఇప్పుడు మనం దీన్ని రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుందాం. గిన్నెని ఇదండి నేను రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసాను. ఇంకా ఉడకపట్టేస్తుంది, నీట్గా ఉడికిపోతుంది. మీకు ఒకసారి ఉడకంగానే నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మన బగారా రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. హాఫ్ కుక్ అయిపోయింది. ఇంకొక 15 మినిట్స్ అయితే అయిపోతుంది. మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇప్పుడు మన బగారా రైస్ ఎంతవరకు అయిందో చూద్దాము. మొత్తం కుక్ అయిపోయింది. ఇంకా మన బగారా రైస్ రెడీ అయిపోయిందండి.
రైస్ కుక్కర్లో చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి.